మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే మేడం. నమస్తే మా. మరి ఈ ఆగస్టులోని ద్వాదశ రాశుల ఫలితాలు చూసుకోవడానికన్నా ముందు ఆ మంత్ మొత్తం టారో కార్డ్స్ ప్రకారం ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా ఆగస్ట్ 2025 టారో కార్డ్స్ ప్రకారం ఏ రాశుల వాళ్ళకి ఎట్లా ఉందన్నది ముందు మనం చూద్దాం. అంతకంటే ముందు ఓవరాల్ గా ఎట్లా ఉంటుంది మనకి అన్నది చూద్దాం. ఆగస్ట్ లో ఏంటి, ఎలా ఏం చేయాలి అన్నది ఒక్కసారి చూసుకుందాం. ఓకేనా? ఓకే. ఇంకా అంటే పండగల సీజన్ కదా మనకి. నిజంగా ఈ మంత్ మొత్తం ఒక వాతావరణం చాలా అద్భుతంగా అంతే. బయటంతా రైనీ ఉంటుంది, వర్షాలు, లోపలంతా పూజలు. ఓకే. సో ఓవరాల్ గా మనం ఆగస్ట్ నెల చూసుకున్నట్టయితే మామూలుగా ఈసారి వచ్చింది ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి ఆగస్ట్ లో అందరికి. జనరల్ గా ఓవరాల్ గా నార్మల్ గా చూస్తే కూడా మనకి సీజన్ అలాగే ఉంది కాబట్టి కార్డ్ ఎనర్జీస్ కూడా అలాగే ఉన్నాయి. ఓకే. అయితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి అంటే అజీర్తికి సంబంధించింది, రెస్పిరేటరీ అంటే ఏంటంటే ఊపిరితిత్తులకు సంబంధించిన విషయంలో కాస్త అందరూ ఓవరాల్ గా అందరు జాగ్రత్తలు పడాలి. నార్మల్ గా కూడా సీజన్ మారింది కాబట్టి మీ జాగ్రత్తలు ఏవైతే తీసుకోవాలో, కషాయాలు తాగడం అట్లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ రెగ్యులర్ గా తింటూ బయట ఆహారం ఎంత తగ్గించుకోగలిగితే అంత మంచిది. ఎందుకంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి. దాని తర్వాత ఏంటంటే ఓవరాల్ గా చూస్తే పెద్ద పెద్ద డీల్స్ ఏవైతే ఉంటాయో, పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు, చాలా అతిగా చేసే ఇన్వెస్ట్మెంట్లు కానీ, సంతకాలు పెట్టడం అట్లాంటివన్నీ కొంచెం ఆలోచించి చేయండి. ఎవరు చేసినా పెద్ద బిగ్ వెంచర్స్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఎవరైనా కానీ. అతిగా ఇన్వెస్ట్మెంట్స్ చేశారు, కొన్ని కోట్ల మీద బిజినెస్లు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని దాని తర్వాత మీరు ముందుకెళ్ళచ్చు. ఎక్కువగా వరదలు, వర్షాలు, ఇంకా అక్కడక్కడ మనం ఎర్త్ క్వేక్స్ కూడా మనకి చూపెడుతుంది కాబట్టి జాగ్రత్త పడాల్సిందే. ఓకే. వర్షాలు, వరదలు ఇవన్నీ రెగ్యులర్ గా ఉంటాయి, బట్ కొన్ని ప్రాంతాలలో కొంచెం ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ జాగ్రత్తల్లో మీరు ఉంటే చాలా బాగుంటుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఓకే పొలిటికల్ గా మనం చాలా ఫ్లక్చుయేషన్స్ చూస్తుంటాం అనమాట. పొలిటికల్ డ్రామా అంటాం కదా, అది ఎక్కువగా ఉంటది ఈ ఆగస్ట్ లో. అంటే మనం ఎక్కువ న్యూస్ అబౌట్ పొలిటికల్, వాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయారు, వీళ్ళు ఈ పార్టీ మారారు, ఆ పార్టీ మారారు, అట్లాంటివి కూడా కొంచెం ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. షేర్ మార్కెట్ అలా చూసుకుంటే గనక ఓకే, నో ప్రాబ్లం, బాగానే ఉంటుంది. పెద్ద పెద్ద లాసెస్ అయిపోయాల్సిన అవసరం అట్లాంటిది ఏమీ లేదు. దానికి తోడు డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం చాలా మంది ఓవరాల్ గా మనం ఇట్లాంటి న్యూస్లు ఎక్కువగా వింటూ ఉంటాం అనమాట. చిన్న యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. మనకు తెలిసిన వాళ్ళలోనే ఎవరో ఒకరు వచ్చి మనకు చెప్తా ఉంటారు అన్నమాట యాక్సిడెంట్స్ అయినాయి. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ర్యాష్ గా డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి మీ వంతుగా హెల్ప్ చేయండి, చెప్పండి ర్యాష్ డ్రైవింగ్ అవన్నీ చేయొద్దు, ఈ మంత్ కొంచెం కేర్ఫుల్ గా. ఎనర్జీస్ అట్లా ఉన్నాయి, కాకపోతే డివైన్ ఎనర్జీస్ బాగున్నాయి కాబట్టి, ఎలాగో శ్రావణ మాసం ఉంది కాబట్టి మనం అందరం ఓవరాల్ గా ఇప్పుడు రాశి ప్రకారం ఎలాగో చెప్తాను ఏ పూజలు చేయాలి, ఎలాంటి కలర్స్ వేసుకోవాలి ఇవన్నీ. బట్ ఈ నెలంతా లక్ష్మీ అమ్మవారితో పాటు ఎక్కువగా ఆరాధించవలసింది పరమశివుడిని. ఓకే. ఎందుకంటే ఆ ఎనర్జీస్ చాలా బాగుంటాయి అన్నమాట. మనకి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళిన తర్వాత మన ఈ ప్రపంచాన్ని అంతటిని, యూనివర్స్ అంతటిని పరమశివుడు ఆయన కంట్రోల్లోకి తీసుకుంటాడు కాబట్టి ఆయనకి చేసే ప్రతి పూజ చాలా తొందరగా ఆయన అనుగ్రహం మనకి కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు శివారాధన రెగ్యులర్గా ఈ మంత్ మొత్తం చేసుకోవచ్చు. అలాగే ఎవరికైతే కొంచెం బాగా ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నెల మొత్తము, శ్రావణ మాసము, ఆగస్ట్ మంత్ మొత్తము రుద్ర కవచాన్ని ప్రతిరోజు చదవండి. మార్నింగ్ టైంలో శివుడికి దీపారాధన చేసి రుద్ర కవచం ఒకటి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కనకధార స్తోత్రాన్ని రోజుకు 3 సార్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. మేము ఆఫీస్కి వెళ్తామండి కుదరదు అన్నవాళ్ళు జస్ట్ ఎక్కడైనా ఒక ప్లేస్లో కూర్చొని కనకధార స్తోత్రాన్ని 3 times చదివేలాగా చూసుకోండి. ఇవన్నీ చూసుకుంటే కనుక ఆర్థికంగా చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది.
వీలు ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు, కొంచెం 60s అట్లా అబవ్ అయిన వాళ్ళకి ఉంటుంది కదా, వాళ్ళు శివపురాణం చదవడం స్టార్ట్ చేస్తే కనుక మీకు ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు ఉంటే వాటి నుంచి మీరు చక్కగా బయటికి రావచ్చు అనమాట. ఇది ఓవరాల్గా ఎనర్జీస్ ఫర్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. ఓకే ఓకే మ్యామ్, ఓవరాల్గా ఆగస్ట్ మంత్ ఎలా ఉండబోతుందో మాకు తెలియజేశారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల ఫలితాలు, మొదటగా మేష రాశి వారికి టారో కార్డ్స్ ప్రకారం ఎలా ఉండబోతుంది అంటే తప్పకుండా ఓకే చూద్దాం. మేషరాశి వాళ్ళకి ఆగస్ట్ 2025 ఏంటి అంటే ఎలా ఉంది అన్నది ఈ కార్డ్స్ ప్రకారం చూద్దాం. మీరు అనాహత చక్రం మీద ఎక్కువ వర్క్ చేయాలి. అనాహత చక్రం అంటే ఇప్పుడు మీకు ఒక చక్ర హీలింగ్ కార్డ్ ఈసారి నుంచి నేను స్టార్ట్ చేశాను. చక్ర హీలింగ్స్ అంటే మనం అందరం ఈ మధ్య వింటున్నాం కదా, ఏ చక్ర బ్లాక్ అయింది మనకు తెలవట్లేదు, ఎందుకు ఇట్లా ఉంది, చక్ర హీలింగ్స్ చేసుకోండి. సో ఈ టారో రీడింగ్ లో భాగంగా మీ అందరికి నేను ఏ చక్ర బ్లాకేజెస్ ఉన్నాయి అన్నది, బేసిక్ గా మీరు అనాహత చక్రం అంటే మీ మనసులో ఉన్న మాటని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేయండి ఎవరికైనా. మీరు అది ప్రాక్టీస్ అనమాట. దీనికోసం మంత్రాలు కానీ ఏవో చాంటింగ్స్ అట్లాంటివి కాదు. ఓకే, మీ మనసులో ఉన్నది ఏం భయపడక్కర్లేదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం మనసులో ఉన్నది బయటకు చెప్పేస్తామో పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అది మనసులో ఆ భారాన్ని అలా పెంచుకుంటూ వెళ్తే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి కాస్త కేర్ఫుల్గా ఉండి మీరు ఎట్లా మీ ఎమోషన్స్ని ఎట్లా బయటకు చెప్పుకోవాలన్నది చూడండి. దాని తర్వాత మీకు ఒక ఫీలింగ్ ఉండి ఉంటుంది అనమాట, వీళ్ళకి నేనంటే ఎవరికి ఇష్టం లేదు, నన్ను అందరూ హేట్ చేస్తారు, నన్ను అందరూ అసహించుకుంటున్నారు, నా కోసం ఎవరు పట్టించుకోరు, ఇట్లాంటివన్నీ ఆలోచనలు ఏవైతే సెకండ్ కార్డ్ మీకు అది అట్లాంటివి ఏమన్నా ఉంటే మీరు అలాంటి ఆలోచన వచ్చినప్పుడల్లా వాళ్ళ నుంచి మీకు ఎటువంటి మంచి జరిగింది అంతకంటే ముందు అన్నది ఒక్కసారి ఆలోచించుకొని జడ్జిమెంట్ బేసికల్ ఏంటంటే ఈ మంత్ అంతా మీరు వీళ్ళని జడ్జ్ చేసే ప్రాసెస్లో ఉంటారన్నమాట. వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు. సో అవన్నీ కాస్త తగ్గించుకొని వాళ్ళ నుంచి మీకు ఏవేవైతే మంచి జరిగినాయో ఒక్కసారి అవన్నీ ఆలోచించుకోండి. కెరీర్ పరంగా చూస్తే చాలా బాగుంది. మీకు జాబ్ పరంగా చూసుకున్న, ఆఫీసెస్ కానీ బిజినెస్ పరంగా చూసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ బిజినెస్ వాళ్ళకి బాగుంది. ఆగస్ట్ మంత్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది అనమాట. మీరు ఏదైనా ఇంతకుముందు ఏదైనా కొత్తగా మీరు ఏదైనా స్టాక్ అడిషన్స్ ఏమైనా చేయాలనుకున్న బిజినెస్ వాళ్ళు, అంటే కొంతమంది ఉంటారు కదా ఈ గ్రాసరీస్ ఇవన్నీ సేల్ చేస్తూ ఉంటారు, అట్లాంటి వాళ్ళకి చాలా బ్యూటిఫుల్ మంత్. మీరు ఏదైనా న్యూ స్టాక్ అడిషన్స్ చేయాలనుకుంటే ఒకసారి చేసుకోండి. కాకపోతే మీరు ఎక్కువగా స్టాక్ పెట్టుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ వాటికి మీరు తెచ్చే స్టాక్కి ఇన్సూరెన్స్ ఉందా లేదా ఒకసారి కేర్ఫుల్గా చూసుకోండి. ఎందుకంటే ఎక్కడో ఒక చిన్న లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎంత లాభం వస్తుందో మధ్యలో కాస్త లాస్ వచ్చే ఛాన్సెస్ కూడా కొంచెం కనపడుతున్నాయి. కాబట్టి ఎస్పెషల్లీ ఎంత సేఫ్గా ఉన్నది మీరు తెచ్చిన వస్తువులు కానీ సామాన్ కానీ అదొకటి చూసుకోండి. మీ ఇంట్లోకి కొత్త సామాన్ అంటే కొత్త ఎడిషన్స్, అసెట్ ఎడిషన్స్ ఏదైనా చేసుకునే అవకాశాలు కూడా చాలా కనపడుతున్నాయి. అవన్నీ చూసుకునేటప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పాను కాబట్టి ఏదైనా డాక్యుమెంటేషన్స్ అవన్నీ సంతకాలు అవి పెట్టేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఓవరాల్గా బాగానే ఉంది. ఓన్లీ నేను ఫస్ట్ కార్డ్ మీకు చెప్పాను కదా, మీ మనసుకు సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు అవి కలుగుతూ ఉంటాయి, వాటి నుంచి బయటపడడానికి చూడండి. అదే కాకుండా మీరు ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వింటారనమాట. మీకు బాగా కావాల్సిన వాళ్ళు ఎవరికైనా కాస్త ఇబ్బంది కలగడము, వచ్చి చిన్న బ్యాడ్ న్యూస్ ఆగస్ట్లో, హెల్త్ కానీ ఏదైనా మీకు కాకుండా మీకు కావాల్సిన వాళ్ళకి చిన్న మీ ఇంట్లో చిన్న అలజడి టైప్ ఏదో అవుతూ ఉంటుంది. నో ప్రాబ్లం. నేను ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఈ మంత్ అంతా ఎక్కువగా శివారాధన చేయడము, లక్ష్మీ అమ్మవారి ఆరాధన ఇవన్నీ చేస్తూ మీకు ఈ నెలంతా మీరు కొలవాల్సిన దైవం విఘ్నేశ్వరుడు. ఆయన మీ జీవితంలో ఉన్న ఎటువంటి ఆటంకాలన్నిటినీ ఆయన తీసేయడానికి గాను మీరు రెగ్యులర్గా విఘ్నేశ్వరుడు ఆరాధన చేయండి. అదేవిధంగా ఈ మంత్లో మీకు కలిసి వచ్చే కలర్ గ్రీన్ కలర్. ఆ కలర్ని రెగ్యులర్గా వేసుకోవడానికి చూడండి. మీరు బయటకు వెళ్ళేటప్పుడు మనకి గ్రీన్ కలర్లో కుంకుమ దొరుకుతుంది, కుబేర కుంకుమ దొరుకుతుంది.
చాలా తక్కువ కాస్ట్లోనే దొరుకుతుంది. అది ఎక్కడికి వెళ్ళినా ఒకటి మీ ఆ బొట్టు మామూలుగా మీరు రెగ్యులర్గా కుంకుమ ఎలా అయితే పెట్టుకుంటారో అది కాకుండా మీ 2 చెస్ట్ మధ్యలో పెట్టుకుంటే సరిపోతుంది అంతే. ఇది ఒక్కటే మీకు చేయవలసిన రెమెడీస్ అన్నమాట. ఓకే మ్యామ్, మేషరాశి వారికి వచ్చేసి ఆగస్ట్ మంత్లో ఎలా ఉండబోతుందో మాకు తెలియజేశారు. నమస్కారం.